దేశమంతా షాక్ అయ్యే విధంగా ఒక వీడియో అయితే గనక వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి ట్విట్టర్ అంటే ఎక్స్ ఖాతాలో అయితే గనక ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అసలేంటి ఆ వీడియో అని చూస్తే గనక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అయితే గనక పాకిస్తాన్‌కి మనకున్న సంబంధాలు మరింతగా దిగజారిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే గగనతలాన్ని కూడా మూసివేస్తే ఇంకా అది ఎక్స్‌టెన్షన్ కూడా చేయడం జరిగింది. అయితే ఉగ్రదాడి జరిగిన సమయంలో పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తూ ఇక్కడ చాలామంది పోస్టులు పెడితే, అటువంటి వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే చాలామంది యూట్యూబర్స్‌ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చినోళ్ళు, అక్కడ సపోర్ట్ చేస్తున్నారు పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ ఏకిపారేసింది. అయితే ఇప్పుడేం జరుగుతోంది? బెంగుళూరులో యథేచ్ఛగా రోడ్లపైనే పాకిస్తాన్ సపోర్టర్స్ అయితే తిరుగుతున్నారు. అసలు అంతలా ఎలా తిరగగలుగుతున్నారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఒక వ్యక్తి దానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అసలేం జరిగింది చూస్తే, ఒక వ్యక్తి అయితే గనక పీఓకే అంటే మనకి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా! పీఓకేకి సంబంధించి జమ్మూ కాశ్మీర్ మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్‌ని టీ షర్ట్ మీద ప్రింట్ వేయించుకొని ఆ పీఓకే ఉన్నదాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్ జెండాతోటయితే గనక ఉన్నట్లుగా అది ప్రింట్ వేయించుకొని యథేచ్ఛగా బెంగుళూరు రోడ్‌లో అయితే తిరుగుతున్నాడు. అంతేకాకుండా అది పీఓకే రిజిస్ట్రేషన్ వాహనం అని చెప్తున్నారు. సో, అంతలా పీఓకేని ఇక్కడ ఇలా వేసుకొని అలా పోస్టర్‌లవి ప్రదర్శించడం అయితే భారతదేశంలో నిషేధం. అయినప్పటికీ కూడా యథేచ్ఛగా బెంగుళూరులో బైకుల మీద తిరుగుతున్నారు. అసలు అలాంటోళ్ళు ఎంతమందున్నారు? ఆ ఒక్క వ్యక్తేనా? ఇంకెంతమందున్నారు? ఏంటి? ఆ వివరాలన్నీ కూడా తెలియాలి. అతను రోడ్ల మీద వెళుతున్నది కూడా ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు ఒక నిష్కామ కర్మ అనే ఒక వ్యక్తి కారులో వెళ్తూ ఉండగా ఆ బైక్ మీద వెళ్తున్నటువంటి ఏదైతే పాకిస్తాన్ యొక్క ఆక్రమిత కాశ్మీర్ జెండా వేసుకొని టీ షర్ట్ మీద వెళ్తున్నాడో, ఆ వ్యక్తిని వీడియో తీసి ట్విట్టర్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మొత్తం అధికారులందరినీ కూడా ట్యాగ్ చేశారు. ఇలాంటివి చాలా మంది దేశ భద్రతకు విఘాతం కలిగించే వాళ్ళు చాలామందున్నారు. సో, ఖచ్చితంగా మీరు వీళ్ళపైన అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొత్తం వాళ్ళు కర్ణాటక డీజీపీ, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, సీఎంకి సైతం వీడియోనైతే ఆ వ్యక్తి ట్యాగ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు దీనిపై నెటిజన్లు కూడా చాలామంది స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. అంతేకాదు బెంగుళూరులో చాలా వరకు పాకిస్తానీలతో నిండిపోయింది. ఉద్యోగ నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఇలా వచ్చేస్తున్నారు. తెలియకుండానే పాకిస్తానీలతో చాలా మంది నిండిపోయింది. ఖచ్చితంగా అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి చాలామంది అయితే గనుక అడుగుతున్నారు. ఆ వీడియో ఖచ్చితంగా మనం కూడా దీన్ని అయితే ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెమ్మదిగా అటు నుంచి ఇటు నుంచి అటు చాలా వరకు పరిస్థితులైతే మారిపోతున్నాయి. మనకు తెలియకుండానే మన చుట్టుపక్కలే పాకిస్తాన్. రీసెంట్‌గా విజయనగరం, తర్వాత నెల్లూరు అటుపక్క కొంతమందిని పట్టుకోవడం జరిగింది. ఏపీలోనే. మొన్న చూస్తే కాకినాడ భానుగుడి అటుపక్క జంక్షన్‌లో అయితే గనక డైరెక్ట్‌గా ఈ యొక్క జెండాలైతే తిప్పారు. అది అడిగితే తెలియక చేశారని చాలా సింపుల్‌గా చెప్పేశారు. ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా ఖండించాల్సిందే. నెమ్మదిగా చాప కింద నీరులాగైతే దేశ భద్రతకు విఘాతం కలిగించే అంశాలు చాలా జరుగుతున్నాయి. సో, ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది. అందరూ కూడా స్పందిస్తున్నారు. వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. చాలా మందికైతే విషయం తెలియాల్సినవి ఉంటాయి ఇలాంటి విషయాలైతే గనక. సో, ఆ కింద వీడియో లింక్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్‌లో. సో, చూడండి.